హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఐపీఎల్ 2026 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఆక్షన్లో చాలా టీమ్స్ చాలా మంచి ప్లేయర్స్ని కొనింది. అండ్ కమింగ్ టు మన ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే చాలా మంది డిసప్పాయింటెడ్గా అయితే ఉన్నారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఎలాంటి స్టార్ ప్లేయర్స్ని ఈ ఆక్షన్లో కొనలేదు. మెయిన్గా థర్డ్ హైయెస్ట్ బడ్జెట్తో ఆక్షన్కి వచ్చి ఒక లివింగ్ స్టోన్ తప్ప మరొక స్టార్ ప్లేయర్స్ని కొనలే ఈ ఆక్షన్లో. మెయిన్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వల్లే మనమైతే చాలా మ్యాచెస్ వరకు ఓడిపోయాం. సో దానికి రీప్లేస్మెంట్గా మంచి బౌలర్స్ అయితే ఎస్ఆర్హెచ్ టీం ఈ ఆక్షన్లో పక్కాగా కొంటుందని అనుకున్నాం. మెయిన్గా ఎక్స్పీరియన్స్ అండ్ డొమెస్టిక్ ఇలాంటి ప్లేయర్స్ని అయితే ఎస్ఆర్హెచ్ అస్సలు టార్గెట్ చేయలేకపోయింది. సో ఇదంతా చూసి ఎస్ఆర్హెచ్ టీం చాలా బ్యాడ్ ఆప్షన్ చేసిందని ప్రతి ఒక్కరు అంటున్నారు. మెయిన్గా లాస్ట్ 2 ఇయర్స్ 2024 అండ్ 2025 ఇంకా ఈ 2 ఇయర్స్లో ఎస్ఆర్హెచ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆక్షనర్ అని చెప్పాలి. లాస్ట్ 2 ఇయర్స్గా ఎప్పుడైతే డానియల్ విటోరీ హెడ్ కోచ్గా వచ్చాడో అప్పటి నుంచి ప్రతి ఒక్క ఆక్షన్ అండ్ ప్రతి ఒక్క సీజన్ అదరగొట్టింది ఎస్ఆర్హెచ్ టీం. మెయిన్గా తను వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే ప్యాట్ కమిన్స్ అండ్ ట్రావిస్ హెడ్ ఇలాంటి ప్లేయర్స్ని తీసుకొని టీం అయితే బాగా సెట్ చేశాడు. ఇంకా కమింగ్ టు సెకండ్ ఇయర్ మొహమ్మద్ షమి, సిమర్జిత్ సింగ్, హర్ష డూబే, జీసన్ అన్సారీ, నికేత్ వర్మ ఇలాంటి ప్లేయర్స్ని తీసుకొని టీం అయితే చాలా స్ట్రాంగ్గా తయారు చేశాడు లాస్ట్ ఇయర్కి. ఇంకా కమింగ్ టు 2026 ఇంత స్ట్రాంగ్ ఉన్న టీంని బౌలింగ్లో కూడా స్ట్రాంగ్ చేసి ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టీమ్గా చేస్తారని అనుకున్నాం. బట్ ఈ ఆక్షన్లో స్టార్ ప్లేయర్స్ గురించి అయితే ఎస్ఆర్హెచ్ టీం వెళ్ళలే. ఇదైతే ఫస్ట్ నాకు కూడా చాలా షాకింగ్గా అనిపించింది. బట్ ఎస్ఆర్హెచ్ టీం తీసుకున్న ప్లేయర్స్ గురించి అనలైజ్ చేస్తే వాళ్ళైతే రీసెంట్గా ఉన్న ఫామ్లో అయినా అండ్ వాళ్ళ స్కిల్స్ చూసుకున్న సూపర్గా ఉన్నాయి ప్రస్తుతానికి. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మంచి పిక్స్నే చేసిందని చెప్పాలి ఈ ఆక్షన్లో. నాకు ఎస్ఆర్హెచ్ టీం ఆప్షన్ చూశాక ఒకటే అనిపిస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయింగ్ లెవెన్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాకప్స్ వాళ్ళతోనే మళ్ళీ 2026కి అయితే వస్తున్నారు. జస్ట్ ఆక్షన్లో తీసుకున్న ప్లేయర్స్తో వాళ్ళైతే నెక్స్ట్ జనరేషన్కి చూస్తున్నారని అయితే అర్థమైంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీం దగ్గర ఉన్న బ్యాటింగ్ సరిపోలేదంటూ ఆక్షన్లో లివింగ్ స్టోన్, సైల్ అరోరా ఇలాంటి హిట్టర్స్ అయితే తీసుకున్నారు. ఇదైతే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. మళ్ళా చూడాలి మరి లివింగ్ స్టోన్ని ప్లేయింగ్ లెవెన్లో ప్రతిసారి ఆడిస్తారా లేదో, నాకైతే డౌటే. ఇంకా ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ ఆక్షన్ ఎలా చేసింది అండ్ ఎస్ఆర్హెచ్ తీసుకున్న ప్లేయర్స్ గురించి ఫుల్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. ఇంకా ముందుగా మనం ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ మొత్తం ఎలా ఉందో చూస్తే ఫస్ట్ బ్యాటర్స్ లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ ప్లేయర్గా ట్రావిస్ హెడ్, సెకండ్ ప్లేయర్గా అనికేత్ వర్మ అండ్ థర్డ్ ప్లేయర్గా స్మరణ్ రవిచంద్రన్. ప్యూర్ బ్యాటర్స్ లిస్ట్లో జస్ట్ 3 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. ఇంకా వికెట్ కీపింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేయర్గా క్లాసన్, సెకండ్ ప్లేయర్గా ఇషాన్ కిషన్ అండ్ థర్డ్ ప్లేయర్గా సాయిల్ అరోరా. ఇది ఎస్ఆర్హెచ్ టీం యొక్క వికెట్ కీపింగ్ లిస్ట్. ఇంకా ఇప్పుడు ఆల్రౌండర్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేయర్గా అభిషేక్ శర్మ, సెకండ్ ప్లేయర్గా నితీష్ కుమార్ రెడ్డి అండ్ థర్డ్ ప్లేయర్గా జాక్ ఎడ్వర్డ్స్, ఫోర్త్ ప్లేయర్గా లివింగ్ స్టోన్, ఫిఫ్త్ ప్లేయర్గా బెడెంకార్స్, సిక్స్త్ ప్లేయర్గా హర్ష్ డూబే, సెవెంత్ ప్లేయర్గా కమిండు మెండిస్ అండ్ ఎయిత్ ప్లేయర్గా శివంగ్ కుమార్. ఎస్ఆర్హెచ్ టీం యొక్క ఆల్రౌండర్స్. ఇంకా ఇప్పుడు బౌలర్స్ విషయానికి వస్తే ఈ బౌలర్స్లో కూడా హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉన్నట్టు వీళ్ళు కూడా బ్యాటింగ్ బాగానే చేస్తారు, కానీ వీళ్ళనైతే ఒక ప్యూర్ బౌలర్స్గానే తీసుకున్నా. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్గా ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా, సెకండ్ ప్లేయర్గా హర్షల్ పటేల్, థర్డ్ ప్లేయర్గా జయదేవ్ ఉన్నట్కట్, ఫోర్త్ ప్లేయర్గా ఇషాన్ మరింగా, ఫిఫ్త్ ప్లేయర్గా జైసన్ అనసారి, ఇంకా సిక్స్త్ ప్లేయర్గా స్పిన్నర్ అయిన అమిత్ కుమార్, ఇంకా సెవెంత్ ప్లేయర్గా క్రెన్స్ ఫులెట్రా అండ్ ఎయిత్ ప్లేయర్గా ఓన్కార్. కమింగ్ టు నైన్త్ ప్లేయర్ ఫాస్ట్ బౌలర్ అయిన ప్రఫుల్ అండ్ 10th ప్లేయర్ సకిబ్ భూషణ్, ఇంకా 11th ప్లేయర్గా శివం మావి. ఇంకా ఇప్పుడు ఆప్షన్లో తీసుకున్న 10 ప్లేయర్స్లో ఎవరికైనా ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉందా అంటే అదొక లివింగ్ స్టోన్ అండ్ శివం మావికి మాత్రమే. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ తీసుకున్న అన్క్యాప్డ్ ప్లేయర్స్లో ఎవరు ఈ ఐపీఎల్ అదరగొడతారు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నాకైతే మెయిన్గా సైల్ అరోరా మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నా. ఇంకా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎలాంటి ఆప్షన్ చేసిందో చూద్దాం. ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ ఆప్షన్లో బెస్ట్ ప్లేయర్స్ లైక్ రవి బిష్నాయ్, పతిరానా, డేవిడ్ మిల్లర్, జాకబ్ డుఫీ ఇలాంటి ప్లేయర్స్ అయితే తీసుకుంటుందని అనుకున్నాం. బట్ ఎస్ఆర్హెచ్ టీం అయితే 6 to 7 సెట్స్ వరకు అయితే ఒక్క బై కూడా చేయలేకపోయింది. ఇదైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. మెయిన్గా ప్రతి ప్లేయర్స్ లైక్ రవి బిష్నాయ్ కూడా 7 crores వరకు వెళ్ళి ఆగిపోయింది. అండ్ అక్వేబ్ నబీ, కార్తిక్ శర్మ, మంగేష్ యాదవ్, ప్రశాంత్ వీర్ ఈ ప్లేయర్స్ అందరి దగ్గరికి లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళి ఒక్క ప్లేయర్ని కూడా ఎస్ఆర్హెచ్ టీంలోకి అయితే తెచ్చుకోలేదు. మరి ఈ ఆప్షన్ చూశాక నాకైతే పక్కన టీంని బడ్జెట్ తగ్గించడానికి ఇలాంటి ప్లాన్తో వచ్చిందా లేదంటే నిజంగానే కొనలేకపోయిందో అర్థం కాలే. బట్ ఫైనలీ సిఎస్కే టీం అయితే 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ అప్రాక్సిమేట్లీ 30 crores వరకు ఇచ్చిందంటే ఇదైతే ఎస్ఆర్హెచ్ వల్లే అని చెప్పాలి. ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ వీళ్ళిద్దరికి 30 crores వరకు అయితే ఖర్చు పెట్టింది సిఎస్కే టీం. సిఎస్కే మేనేజ్మెంట్ నుంచి అయితే ఇలా మనం ఎప్పుడు చూడం. పక్కాగా సిఎస్కే టీం టార్గెట్ చేస్తే అని తెలిసే ఎస్ఆర్హెచ్ అయితే లాస్ట్ 14 crores వరకు అయితే వెళ్ళింది వీళ్ళిద్దరి మీద. ఇంకా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ తీసుకున్న ప్లేయర్స్లో కొన్ని ఇంట్రెస్టింగ్ నేమ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంకా ఫస్ట్ ప్లేయర్గా ఇండియన్ వికెట్ కీపర్ అయిన సైల్ అరోరా. ఇంకా ఈ ప్లేయర్ గురించి డొమెస్టిక్ లీగ్స్లో ఎలా ఆడుతున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కసారి మనం రివైజ్ చేసుకుంటే ఇంకా రీసెంట్గానే స్మాట్ టోర్నమెంట్లో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా ఈ ప్లేయర్ పంజాబ్ తరపున ఆడుతున్నాడు. ఇంకా ఈ టోర్నమెంట్లో పంజాబ్ టోటల్గా 10 మ్యాచెస్ ఆడితే బట్ సైల్ అరోరా మాత్రం 8 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. 2 మ్యాచెస్ అయితే ప్లేయింగ్ లెవెల్లో లేడు. ఇంకా 8 మ్యాచెస్లో టోటల్గా 358 రన్స్ అయితే చేశాడు. ఇంకా హైయెస్ట్ స్కోర్ తనదైతే 125గా ఉంది.
ఇంకా తన యావరేజ్ విషయానికొస్తే టోటల్‌గా 71 యావరేజ్ ఉంది మామ. ఇదైతే బెస్ట్ యావరేజ్ అని చెప్పాలి డొమెస్టిక్ లీగ్స్‌లో. తన స్ట్రైక్ రేట్ అయితే 200గా ఉంది. ఇంకా ఈ టోర్నమెంట్‌లో టోటల్‌గా 23 ఫోర్స్ కొడితే, ఇంకా టోటల్‌గా 28 సిక్సెస్ అయితే కొట్టాడు. సో, ఈ స్టాట్స్ అన్ని చూసాక తన 4ల కన్నా సిక్సెసే ఎక్కువ కొట్టాడు ప్రతి మ్యాచెస్‌లో. ఇంకా ఈ టోర్నమెంట్‌లో తను కొట్టిన ప్రతి ఒక్క మ్యాచ్ రన్స్ అని స్క్రీన్ మీద ఏస్తా చూడండి. ప్రతి ఒక్క మ్యాచెస్‌లో అదరగొట్టాడని చెప్పాలి విత్ బెస్ట్ స్ట్రైక్ రేట్‌తో. ఏ మ్యాచ్‌లో జూసినా తన 4ల కన్నా సిక్సెసే ఎక్కువున్నాయి. ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి ఇంకో బెస్ట్ హిట్టర్ దొరికాడని జెప్పాలి. చూడాలి మరి స్మరణ్ రవిచంద్రన్, సాయిల్ అరోరా అండ్ శివం కుమార్, ఇంకా అనికేత్ వర్మ ఇలాంటి యంగ్‌స్టర్స్ ఉండడం వల్ల ఎస్ఆర్‌హెచ్ ఫ్యూచర్ అయితే అదిరిపోతుందని జెప్పాలి. ఇంకా ఇండియన్ ఎక్స్‌పీరియన్స్ లైక్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఇషాన్ కిషన్ టీమ్‌నైతే సూపర్‌గా బిల్డ్ చేస్తుందని జెప్పాలి ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఇంకా ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు ఈ టీమ్‌కి. బట్ ఎస్ఆర్‌హెచ్ గురించి ఎంత పాజిటివ్‌గా మాట్లాడుకున్నా కొన్ని నెగెటివ్స్ అయితే చాలానే ఉన్నాయి. మెయిన్‌గా బౌలింగ్‌లో. ఈ బౌలింగ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు తీరుతాయో అర్థం కావట్లే. చూడాలి ఐపీఎల్ ఆక్షన్‌లో ఇప్పుడు తీసుకున్న బౌలర్స్‌లో ఎవరైనా మంచి స్టార్ అయితాడో లేదో. బట్ నాకైతే ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ మీద నమ్మకం అయితే ఉంది. ఇంకా ఎస్ఆర్‌హెచ్ తీసుకున్న ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేయరే శివం కుమార్. ఇతను కూడా మహారాష్ట్ర తరపున ఆడుతూ ఒక బెస్ట్ ఆల్ రౌండర్ అని చెప్పాలి. బ్యాటింగ్‌లో తన హిట్టింగ్ మనకు తెలిసిందే అండ్ కమింగ్ టు బౌలింగ్‌లో యావరేజ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంది ఈ స్మాట్ టోర్నమెంట్‌లో. ఇతను ఒక స్పిన్ ఆల్ రౌండర్. ఇంకా వేరే ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ విషయానికొస్తే ఆల్రెడీ మన సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. హెన్రిక్ క్లాసన్ లాంటి ప్లేయర్స్‌ని తనైతే ఆపాడంట. చూడాలి మరి ఎస్ఆర్‌హెచ్ టీమ్ తనకెప్పుడైనా ఛాన్స్ ఇస్తుందో ప్లేయింగ్ లెవెల్‌లో. ఇస్తే తను ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తాడో కూడా చూడాలని చాలా ఇంట్రెస్టెడ్‌గా అయితే ఉన్నా. మెయిన్‌గా తనకైతే డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్‌లో ఎక్కడ కూడా ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు. మరి ఇలాంటి ప్లేయర్స్ ఐపీఎల్‌లో డైరెక్ట్‌గా వచ్చి పెర్ఫార్మెన్స్ చేయడం కొంచెం కష్టమే. ఇంకా ఆల్రెడీ మన టీమ్‌లో బ్రైడెన్ క్రాస్, కమిండు మెండిస్ ఇలాంటి ఆల్ రౌండర్స్ పెట్టుకొని కూడా ఇంకో ఆల్ రౌండర్‌ని అయితే తీసుకుంది. అతనే జాక్ ఎడ్వర్డ్స్. తనైతే బ్యాటింగ్‌లో అండ్ బౌలింగ్‌లో రెండిట్లో కూడా ఒక డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు బీబీఎల్‌లో. ఇంకా ఇంపార్టెంట్ ప్లేయర్ ఎవరైనా తీసుకుందంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్ అది లివింగ్‌స్టోన్. తానైతే మాక్సిమం 5 క్రోర్స్ బిల్లుకే వచ్చే ఛాన్స్ ఉన్న ఎల్ఎన్‌సీ టీమ్ వల్ల మనకైతే 13 క్రోర్స్ వరకు వచ్చాడు. ఒకవేళ తన బెస్ట్ పెర్ఫార్మన్స్ చేయకపోతే నెక్స్ట్ సీజన్ తనని తీయడం అయితే పక్కా. ఇంకా లివింగ్‌స్టోన్ అయితే ప్రతి ఒక్క మ్యాచెస్‌లో మనకు బౌలింగ్ ఏసి మినిమమ్ 2-3 ఓవర్స్ అయితే ఇవ్వాలి. అప్పుడే తన వల్ల అయితే ఈ టీమ్‌కి యూజ్ ఉంటుంది. ఇంకా బ్యాటింగ్‌లో అంటే తను ఎలాంటి హిట్టరో మనకు తెలుసు. లాస్ట్ టైమ్ అభినవ్ మనోహర్ లాంటి హిట్టర్స్‌ని పెట్టుకొని తనైతే ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చాడో చూసాం. ఇంకా నాకెందుకో ఈసారి ఎస్ఆర్‌హెచ్ ఫినిషింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవని అనుకుంటున్నా. చూడాలి మరి లివింగ్‌స్టోన్ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌ని ఎలా ఫినిష్ చేస్తాడో లాస్ట్ వరకు. ఇంకా ఎస్ఆర్‌హెచ్ స్క్వాడ్ మొత్తం చూశాక 300 రన్స్ కొట్టడం చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ స్క్వాడ్‌తో. ఇంకా ఈ ఆక్షన్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే ఈ ఆక్షన్ కంప్లీట్ అయినాక చాలా పాజిటివ్సే ఉన్నాయి. మెయిన్‌గా లాస్ట్ ఇయర్ స్క్వాడ్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి బ్యాకప్‌గా ఉండే ఛాన్స్ ఏ ప్లేయర్ కూడా లేడు. అండ్ స్క్వాడ్ కూడా 21 మెంబర్స్‌తో చాలా తక్కువగా కనిపించింది. ఇప్పుడు టోటల్‌గా 25 మెంబర్స్‌తో స్క్వాడ్ అయితే అదిరిపోయింది. మాక్సిమం లాస్ట్ టైమ్ ఎలాంటి ప్లేయింగ్ లెవెల్ ఉందో అదే ప్లేయింగ్ లెవెల్‌తో మళ్ళా వెళ్ళబోతున్నాం మనం. ఇంకా కొన్ని చేంజెస్‌తో ఈసారి ఇంకా స్ట్రాంగ్‌గా రాబోతుంది ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఇంకా నాకైతే ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఎల్ఎస్‌జీ మ్యాచ్ చూడాలని కోరికగా ఉంది మామ. ఇంకా వారికైతే మన డబల్ మసాలా అంటే ఏంటో మళ్ళొకసారి ప్రూవ్ చేయాలని నాకైతే ఉంది. ఇంకా ఈసారి డైరెక్ట్‌గా 300 రన్స్ ఏదో ఎల్ఎస్‌జీ టీమ్ మీద కొడితే ఇంకా సాటిస్ఫైగా ఉంటుంది మనందరికీ. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో ఎస్ఆర్‌హెచ్ గురించి క్లారిటీగా ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏ గ్రౌండ్స్‌లో ఎలాంటి బౌలర్స్‌ని యూజ్ చేయాలి అండ్ ప్లేయింగ్ 11లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేవో ప్రతి ఒక్కటి క్లారిటీగా నెక్స్ట్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం.